వాళ్ళందరూ వచ్చి కూడా సెర్చ్ చేస్తున్న సందర్భంగా మా మీడియాని లోపలికి అలో చేయకుండా ఇక్కడ మొత్తం కూడా లోపలికి కెమెరాలు కూడా అలో చేయకుండా ఇక్కడున్న లోకల్ పోలీసులు వాళ్ళకు భద్రతగా ఉన్నారు. లోకల్ ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తం కూడా లోపలున్న సంచులన్నిటి కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి ఇలా డబ్బులతో ఈ ఎన్నిక గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అనేక అకృత్యాలు చేస్తున్నది. ఇక్కడుండే అనేక మంది నాయకులను బెదిరించి కండువాలు కప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్పేసి మొత్తం బుల్డోజర్లను తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. చివరికి అది కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏదో ఉన్నట్టు అన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. చివరికి డబ్బు సంచులతో మొత్తం కూడా ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ని అపహాస్యం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ అనేక సంచులు ఉన్న విషయం వాస్తవం. ఎందుకంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్లే వచ్చారు. మేము మా ఎన్నికల రేపు కేటీఆర్ ప్రోగ్రాం ఉందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ పోలీసులు గాని అదేవిధంగా సెంట్రల్ అబ్జర్వర్స్ గాని ఉంటే ఏం జరిగిందని చెప్పేసి అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులున్నాయని చెప్పేసి మన పోలీసులే చెప్పారు. కానీ మిమ్మల్ని ఓనియ్యము, మీడియాను ఓనియ్యము, వాళ్ళకే మాకు రక్షణ కావాలని చెప్పేసి ఆ యొక్క ఇంటి యజమానులు కోరిండ్రు. వాళ్ళ ప్రైవసీకి అడ్డుపడుతుంది కాబట్టి వాళ్ళకున్న మూటలు ముళ్ళలు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఏ ఒక్క అధికారిని గాని లేకపోతే బయట వాళ్ళని పోనీయమని చెప్పేసి పోలీసులే వాళ్ళకి ఇలా రక్షణగా ఉన్నారు. ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. మొత్తం కూడా డబ్బులతో కనీసం మీడియా వాళ్ళు ముందు ఇద్దరిని రమ్మని చెప్పిండ్రు. పోగానే వాళ్ళ యొక్క ఫోన్లు గుంజుకొని ఫోన్లు కెమెరా తీయొద్దు అని చెప్పేసి కూడా మళ్ళీ అడ్డుపడి చివరికి వాళ్ళు మీరు కిందనే ఉండాలని చెప్పేసి పంపించిండ్రు. ఇదంతా చూస్తుంటే ఇలా కేంద్ర బలగాలకు రాష్ట్ర బలగాలు కూడా సపోర్ట్ చేయట్లేదు, మీడియా కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కరెక్ట్ కాదు. ఇవాళ పొద్దున మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద, మా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు ఇంటి మీద సెర్చ్ వారెంట్ లేకుండానే సెర్చ్ చేసిండ్రు. మీడియాను కూడా లోపల తీసుకుపోయిండ్రు, కెమెరాలను కూడా లోపల తీసుకుపోయిండ్రు. అయినా కూడా మేము ఏమనలేదు, ఎందుకంటే ఒక పైసా కూడా ఇక్కడ దొరకలేదు. పొద్దున్న బీఆర్ఎస్ నేతల మీద ఇంట్లో వెళ్లినప్పుడు కెమెరాలను మీడియాను అలో చేసి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటున్నారు మీరు? మేము అదే చెప్తున్నాం. పొద్దున మా యొక్క ఎమ్మెల్యే మీద, మా ఎమ్మెల్సీ మీద ఇళ్లలో దాడి జరుగుతున్నప్పుడు మీడియాను అలో చేసిండ్రు, కెమెరాలు అలో చేసిండ్రు. మరి ఇలా కాంగ్రెస్ నాయకుని ఇంట్లో డబ్బులు ఉన్నాయన్నప్పుడు మీరు అదే న్యాయ సూత్రం పాటించాలి కదా.
మీ యొక్క మమ్మల్ని పంపించమనట్లేదు. కాంగ్రెస్ నాయకులు ఇంటికి టీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులను పంపించమనట్లే, మీడియానే పంపించమంటున్నాం. ఆ మీడియాకి సాక్షిగా జరగాలని చెప్పేసి అంటున్నాం. కానీ ఇవాళ ఇప్పటికే లోపల ఉన్న డబ్బులు మొత్తం కూడా మన పోలీసుల సాయంతో మన రాష్ట్ర అధికారులే మాయం చేస్తున్నారు. కాబట్టి న్యాయంగా ఉండాలని చెప్పేసి సెంట్రల్ ఫోర్సెస్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకు మా విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయబద్దంగా ఉండండి, ఎలక్షన్ ని ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించండి. అంతే తప్ప ప్రభుత్వం ఉన్నది కదా అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పి కూడా తెలుస్తున్నాం. ఒక బీఆర్ఎస్